హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్నికల్ ఆర్వన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెడ్మీ కంపెనీ నుంచి కొత్త మొబైల్ లాంచింగ్ అవుతుంది. ఆ మొబైల్ ఎలా ఉందో తెలుసుకునే ముందు, ఆ మొబైల్ కొనచ్చా లేదా అని చెప్పే ముందు నా వీడియో చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే కొట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా బాగుంది, ఇన్ఫర్మేషన్ మంచిగానే ఉంది ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వెళ్తే మనకు రెడ్మీ 13 Pro Plus మొబైల్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చి మనకి December 14కి లాంచ్ అవుతుంది. December 14 అనగానే మీకు తెలిసిందే, అప్పుడప్పుడు మనకు ఎక్సలెంట్ మొబైల్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఆ టైంలో మనకి. అయితే ఇందులో వాడిన ప్రొసెసర్ విషయానికి వస్తే మనకి ఈ మొబైల్ స్టార్ట్ చేద్దాం. ఈ మొబైల్లో వాడిన ప్రొసెసర్ విషయానికి వస్తే మనకి MediaTek Dimensity 7200 అల్ట్రా ప్రొసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రొసెసర్ అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రొసెసర్ వాడుకొని మనకు PUBG లాంటి, ఫ్రీ ఫైర్, ఇది కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్స్ అయితే చాలా అద్భుతంగా ఆడుకోవచ్చు. HDRలో 30 FPSలో 90 FPS అయితే వీల్లేదు ఫ్రెండ్స్. 30 FPSలో 60 FPSలో గేమ్స్ అయితే అల్ట్రా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ప్రొసెసర్ విషయానికి అయితే చాలా ఒక లైక్ అయితే కొట్టచ్చు, చాలా బాగుంది. అలాగే ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి ఇది OLED ప్యానల్ తోటి 6.7 ఇంచ్ OLED తోటి లభిస్తుంది. డిస్ప్లే పరంగా అయితే ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇందులో మనకి రిఫ్రెష్ రేట్ వచ్చి 120 రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే ఇందులో మనకి డిస్ప్లే మనకు కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది, పంచువల్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంది. ప్రొటెక్షన్ వచ్చి మనకి గొరెల్లా గ్లాస్ తోటి ప్రొటెక్షన్ ఉంది, చాలా ఎక్స్ప్రెసివ్. డిస్ప్లే విషయానికి కూడా ఒక లైక్ అయితే కొట్టచ్చు ఫ్రెండ్స్. ఇందులో కెమెరా డిపెండెన్స్కి అయితే కెమెరా ప్రైమరీ 3 కెమెరా లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్. ఇందులో ప్రైమరీ కెమెరా వచ్చి మనకు 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రెండ్స్. అలాగే సెకండరీ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్ కెమెరా ఫ్రెండ్స్. కెమెరా విషయాన్ని కూడా తగ్గలేదు, ఎక్కువ ఒక లైక్ అయితే కొట్టచ్చు దీనికి, కెమెరా డిపార్ట్మెంట్ కూడా. అలాగే ఈ బ్యాక్ సైడ్ కెమెరా తోటి 4K వరకు రికార్డింగ్ చేసుకోవచ్చు. అది 30 FPSలోనే 4K వరకు రికార్డింగ్ చేసుకోవచ్చు, చాలా అద్భుతంగా. ఫుల్ హెచ్డీ తోటి అయితే మనకి 60 FPSలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే ఇందులో ఒక ఫ్లాష్ లైట్ ఉంది ఫ్రెండ్స్, కలర్ డ్యూయల్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ ఈ మొబైల్లో. డ్యూయల్ కలర్ తోటి అంటే అద్భుతంగా మనకి వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు మనకి ఒక ఆడ బ్యాక్గ్రౌండ్లో మనకి వైట్ ఉంది, ఆడ బ్లాక్ ఉంది, అంటే దానికి కొంచెం అడ్జస్ట్ చేసుకునేటట్టు ఎక్సలెంట్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో రికార్డింగ్ డ్యూయల్ కలర్ అనేది చాలా అద్భుతంగా పెట్టిండు. ఈ కెమెరా డివైడ్ మనకు ఫ్రంట్ కెమెరా పట్టుకొని మనకు ఫుల్ హెచ్డీ వరకు రికార్డింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది 30 FPSలో ఫ్రెండ్స్. ఈ కెమెరా డిపెండ్ అయితే ఎక్సలెంట్ ఉంది, దానికి కూడా ఒక లైక్ అయితే వేయచ్చు ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చి మనకి 5000 mAh బ్యాటరీ తోటి లభిస్తుంది. అలాగే ఇందులో Type-C కేబుల్తో లభిస్తుంది. అలాగే ఇందులో మనకి 120 వాట్ ఛార్జ్, సూపర్ ఫాస్ట్ ఛార్జర్ తోటి ఇస్తారు. అలాగే మనకు 10 మినిట్స్ 13 మినిట్స్ ఇలా పెట్టారంటే మీరు ఒక 25% 35% ఛార్జింగ్ ఎక్కేస్తుంది ఫ్రెండ్స్. ఇది మీకు తెలిసిందే, ఇక సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఎక్కువ రీసెంట్గా ట్రెండింగ్ అవుతున్నాయి అవే. ఏ మొబైల్ తీసుకున్నా తక్కువ మినిమమ్ 60 వాట్ 80 వాట్స్ ఇవే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ఉన్నాయి, దీనికి కూడా ఒక లైక్ అయితే కొట్టచ్చు ఫ్రెండ్స్. అలాగే దీనికి మన ర్యామ్ విషయానికి వస్తే ఇది 12GB ర్యామ్ 250GB కలిగిన స్టోరేజ్. అయితే దీనిలో 2 వేరియంట్ ఉంటాయి, 8GB ర్యామ్ 128, అలాగే 12GB ర్యామ్ 250GB మొబైల్ వేరియంట్ ఫ్రెండ్స్. నేను చెప్పేది వచ్చి 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ కలిగిన మొబైల్. అయితే ఇందులో మనకు డిసప్పాయింట్ ఏంటంటే మెమరీ కార్డ్ వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయలేం, అర్థమవుతుందా? మెమరీ కార్డ్ వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయలేం, కంపెనీ వాళ్ళు ఇచ్చిందే వాడుకోవాలి అంతే. ఇక మనం ఏం చేస్తాం, కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఇక ఏం చేస్తాం. కావాలనుకుంటే పెన్ డ్రైవ్స్ పెట్టుకోవచ్చు, ఆల్టర్నేటివ్ ఇవి మన హార్డ్ డిస్క్లు వాడుకోవచ్చు. అంతగానో మనం ఏం చేస్తాం, వాళ్ళు ఇచ్చింది 128 ఇచ్చారు చాలు మనకి, మనం ఏం చేస్తాం అంత. ఓన్లీ వీడియోస్, పాటలు అవే చాలు మనకి. ఓకేనా ఫ్రెండ్స్, దీనికైతే ఒక లైక్ అయితే కొట్టచ్చు నా ఉద్దేశం ప్రకారం, ఓకేనా? అలాగే మనకి ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఈ మొబైల్లో ఏముందంటే ప్రైజ్ ఎంత పెట్టిర్రు చెప్పాలనా ఫ్రెండ్స్? ప్రైజ్ అనేది అద్భుతంగా పెట్టిర్రు, నో ప్రాబ్లం. 27,500 పెట్టిండు ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది ప్రైజ్. ఈ ప్రైజ్ కూడా ఒక్కటి కాదు 2 లైక్స్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత మంచి ఫ్యూచర్స్ ఇచ్చినాక మనకి తక్కువ ప్రైజ్ పెట్టిండంటే ఎవరు పెడతారు? కంపెనీ రెడ్మీ వాళ్ళే పెట్టిర్రు. కాకపోతే ఇది ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో, చాలా బాగుందా లేదా, ఇందులో మీరు స్పెస్ ఏమైనా మిస్ పోతే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, టేక్ కేర్.